వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అన్న మాది మిడ్జిల్ మండల్ మహమ్నాడ్ డిస్టిక్. మేము 10 గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డాము. మాకు యూరియా కొరత ఉంది, ఒక్కరికి 10 సంచులు అవసరం ఉంది. కానీ ఇక్కడ పిఎస్లో ఇలా ఇచ్చేవాళ్ళు, సబ్సిడీలు ఇచ్చేవాళ్ళు 3 సంచులే ఇస్తారు. మాకు సరిపోవట్లేదు. అది మాకు నిలబడాలంటే ఇబ్బంది అవుతుంది. చేను గుంటకలు కొట్టుకోవాలి. దాని వంటి ఇప్పుడు మాకు సరిపోని ఈ ప్రభుత్వం మాకు యూరియాలో అందించాలని మేము కోరుతున్నాం. 10 గంటల కంటే ఇప్పుడు 4 గంటలు 5 గంటలు పడుతుంది అన్న ఒక్కరికి. ఆధార్ కార్డు, ఒక ఆధార్ కార్డుకి 3 ఇస్తారు. ఒక ఆధార్ కార్డుకి అటు పని చేసుకోవాలని తెలుస్తలేదు. ఒక ఆధార్ కార్డుకి 3 ఇస్తే మాకు సరిపోవట్లేదు. ఒక రైతుకి మ్యాక్సిమం 10-15 నుంచి పడతాయి. మాకు కావాలని ఇప్పుడు రైతు అది ప్రభుత్వం ఇవ్వాలని కోరుతున్నాం. దాన్ని రైతుల ఇబ్బందులు ఇట్లా తెలుసుకోవాలని మాకు అందించాలని కోరుతున్నాం సార్. అశ్వన్నపల్లి గ్రామం. మా పేరు వెంకటేష్. ఇలాంటి పరిస్థితి గత సంవత్సరం కూడా ఎప్పుడు లేకున్నది. మనకు సంచులు ఎప్పుడు అవసరం ఉన్నా అప్పుడు వచ్చి సీదా వేసుకొని పోయేది. ఇప్పుడు ఎప్పుడు లేని సమస్య, ఇప్పుడు లైన్లో ఉండవలసి అవసరం ఉంది. అటు పని చేసుకోవాలో అర్థమవుతలేదు, ఇక్కడ లైన్లో నిలబడాలో అర్థమవుతలేదు. ప్రభుత్వం దయచేసి కొంచెం సంచులు ఆధార్ కార్డుకు 3 కాకుండా ఒక 5-6 మినిమం 10 ఇచ్చినట్టు ఉంటే రైతులకు కూడా చేను పని చేసుకోనికి ఉంటుంది. ఇట్లా లైన్లో నిలబడకుండా ఎప్పుడప్పుడు తీసుకొని పోయేటట్టు చేసే సౌకర్యం ఉంటే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. నా పేరు పెంటయ్య, సింగందొడ్డి గ్రామం మాది, మిడ్జిల్ మండల్. ఎప్పుడైనా కానీ మీ జడ్చెల్ల కానీ ఎటుకు పోయినా కూడా ఆటో తీసుకొని పోయి 10 సంచులు కానీ 20 సంచులు కానీ మాకు అవసరం ఉంటే వేసుకొని పోయేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు లైన్లో వెళ్ళబడితే కూడా పొద్దుగాల 10 గంటలకు వచ్చినా ఇప్పుడు దాకా కూడా లైన్లో వెళ్ళడం ఇంతవరకు కూడా ఇంకొక సంచి లేదు. మాకు ఆధార్ కార్డుకు 3 సంచులు ఇస్తున్నారు. అవి మాకు సరిపో. మాకు మినిమం వేసినప్పుడల్లా ఒక 10 సంచులు పడతాయి. 10 ఎకరాలు పెట్టినాం మేము. మాకు దయచేసి ఇప్పటిలాగా ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈసారి ఉన్నది ఇప్పుడే సంవత్సరాల సంది లేకున్నది. ఇప్పుడు ఈసారే ఇట్లా ఉన్నది. ఎప్పుడైనా కానీ పోయి అవసరం ఉంటే పోయి దబ్బన పోయి వేసుకొచ్చేది, మేము పొలం పని చేసుకునేది మేము. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లైన్లో వెళ్ళాలంటే అక్కడ పని బంద్ అవుతుంది, ఇక్కడ ఈ పని అయితే లేదు. 2 పనులు లేవు. మిడ్జిల్ మండలంలో దాదాపుగా ఒక 4,000 ఎకరాల వరకు మొక్కజొన్న, తర్వాత 13,000 ఎకరాల వరకు పత్తి వేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఇప్పుడు మనకి వరి కూడా సాగు చేస్తున్నారు. ఇంకా వరి నాట్లు అనేది పడుతున్నాయి. అది కూడా అంచనాల ప్రకారంగా 9,000 ఎకరాల వరకు మనకి వరి కూడా వేసే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా మనకి ప్రతిసారి కూడా యూరియా అనేది అందుబాటులో ఉంటుంది. ఈసారి కూడా మనం ఇప్పటి వరకు ఒక 500 టన్నుల వరకు సరఫరా చేయడం జరిగింది. ప్రతిసారి కూడా మనం అలాట్మెంట్ తీసుకుని వెంటనే ఒక రోజులోనే అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనకి పిఎస్సిఎస్ కానీ, తర్వాత ఏఆర్ఎస్కే రాణిపేట కానీ, తర్వాత హాకా మిడ్జిల్ కానీ, తర్వాత ఎఫ్పిఓ కొత్తూరు కానీ, ఈ 4 పాయింట్లలో కూడా మనం యూరియా కానీ, తర్వాత 2020 కానీ అందుబాటులో పెట్టడం జరుగుతున్నది. అయితే ఇంకా ఈ వర్షాలు అనేవి ఇప్పుడు ఆగినాయి కాబట్టి వర్షం పడితేనే మనకి యూరియా అనేది యూజ్ ఉంటుంది. కాబట్టి రైతులు అనేవాళ్ళు కొంచెం యూరియా తక్కువ ఉందేమో అన్న భయంతో ఎక్కువ మంది, అంటే పెద్ద రైతులు ఒక్కొక్కరు వాళ్ళకి ఉన్న 20 ఎకరాలకు గాను, లేకపోతే 13 ఎకరాలకు గాను వాళ్ళు తీసుకెళ్లి ఇళ్లలో పెట్టుకుని తర్వాత వాడుకుంటున్నారనే ఉద్దేశంతో మనం చిన్న రైతుకి మనకి రైతు యూరియా అందుబాటులో లేకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అంటే ఒక టెంపరీ యూరియా కొరత ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం అట్లా కాకుండా ప్రతి రైతు కూడా అందుబాటులో ఉండేటట్టుగా ప్రతి రైతు కూడా యూరియా దొరకాలనే ఉద్దేశంతో మన జిల్లా వ్యవసాయ అధికారి కానీ, తర్వాత మన పై అధికారులు కానీ ఆధార్ కార్డుకి 2-3 కంటే ఎక్కువ ఇవ్వకూడదు అనేది చెప్తున్నారు. దాని ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మనం ఆధార్ కార్డు, తర్వాత పొలం పాస్బుక్ చూసుకొని తర్వాత వాళ్ళకి 3 బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. అట్లా అని వాళ్ళకి ఆ 3 బస్తాలతో ఆపడం అనేది ఏం లేదు. మళ్ళీ మనకి రేపు ఎల్లుండి మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఆల్రెడీ మనకి పిఎస్సిఎస్లో ఒక 300 బస్తాలు యూరియా ఉన్నది. తర్వాత మనకి హాకా కూడా మిడ్జిల్లో వాళ్ళకు కూడా ఒక 300 బస్తాలు యూరియా స్టాక్ ఉన్నది. తర్వాత మనకి ఏఆర్ఎస్కి రాణిపేటలో వాళ్ళకి ఒక 450 బ్యాగులు అక్కడ కూడా మనకి యూరియా అందుబాటులో ఉంది. తర్వాత ఎఫ్పిఓ కొత్తూరులో కూడా మనకి ఒక 300 బస్తాల యూరియా అందుబాటులో ఉన్నది. అట్లా ప్రతి 4 పాయింట్లు మనం అంటే ఒకటే చోట అందరికీ ఇబ్బంది కాకుండా లైన్లలో నిలబడడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకటే చోట కాకుండా మనం 4 పాయింట్లలో కూడా యూరియా అందుబాటులో పెడుతున్నాము, అందరికి కూడా అందాలనే ఉద్దేశంతో. తర్వాత ఏంటంటే పెద్ద రైతులకి వచ్చేసి తీసేసుకుంటే మళ్ళీ చిన్న రైతులకు అందదు కాబట్టి వాళ్ళకి 3 బ్యాగులు అనేది చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా మనం ఇస్తున్నాము. ఈరోజు తీసుకుపోయిన వాళ్ళు రేపు కూడా వచ్చి మళ్ళీ తీసుకుంటున్నారు. అదే అంటే అవసరం ఉన్న వాళ్ళే వస్తారు, మిగతా వాళ్ళు రారనే ఉద్దేశంతో దాన్ని పెట్టడం జరుగుతున్నది. తర్వాత రైతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూరియా కొరత అనేది మనకి ఎటువంటిది జిల్లాలో లేదు.
అందరూ కూడా ధైర్యంగా ఉండవచ్చు. తర్వాత మనకి యూరియా అనేది మనం ఎక్కడ కూడా స్టాక్ లేకుండా నీటి స్టాక్ అయిన బోర్డులు లేకుండా కూడా ఉండేటట్టుగా చూసుకుంటూ ప్రతి చోట కూడా మనకి స్టాక్ అవైలబుల్ ఉండేటట్టుగా మనం ప్రతిసారి కూడా పెడుతున్నాము. అదేవిధంగా ఇక్కడ మనం డైలీ ఫర్టిలైజర్ షాప్లు వెరిఫై చేసుకుంటూ కూడా అక్కడ ఎక్కడైతే యూరియా ఒక 5 టన్నులు లేకపోతే 6 టన్నులు ఉందనుకుంటే మనం వెంటనే మనం అక్కడి నుంచి మనం ఇండెంట్ తీసుకొని పై అధికారులు పెట్టేసి వెంటనే ఆ రోజు నైట్కి మనం వాళ్ళకు డీడీ కట్టించేసి మనం నెక్స్ట్ డే వరకు వాళ్ళకి లోడ్ ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాము. రెగ్యులర్గా మనకి యూరియా అనేది అందుబాటులో ఉంది కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. యూరియా మనకి అందుబాటులో ఉన్నది, ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ 2 ఇట్లా బ్యాగులు ఎందుకు ఇస్తారంటే ప్రతి రైతు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశము. అదేవిధంగా వచ్చిన మొదటి రైతు పెద్ద రైతు అయ్యి ఆయన 20 బ్యాగులు 30 బ్యాగులు తీసుకెళ్ళిపోతే వాళ్ళు ఇప్పుడేమి వేయరు, ఎందుకంటే ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి ఇప్పుడు తీసుకెళ్ళి కూడా వాళ్ళు ఇంట్లో పెట్టుకుని వర్షం పడిన తర్వాత వేసుకుంటారు. అప్పుడు ఎన్నికలు వచ్చిన రైతు చిన్న రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందుబాటులో లేకుండా అయిపోతున్న ఉద్దేశంతోనే మనం ఇట్లా 2-3 పెట్టాలని మనకి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మనం ఫాలో అవుతున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.